కంగ్రాట్స్ మీనా. చెయ్యు మీనా, కంగ్రాట్స్. అదేలా ఝాన్సీ అమ్మా, బంగారు సిస్టర్ అందరికీ ఈక్వల్ గానే కదా చీరలు ఇచ్చారు. ఈక్వల్ గా చీరలనేది ఇవ్వడం ముఖ్యం కాదు, వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా చీరలు తీసివ్వడం అదే ముఖ్యం. మనం ఇస్తున్నాం కదా అని ఈ కలర్ చీర ఇంతే బడ్జెట్లో ఇస్తాను అని మనం డిసైడ్ అవ్వడం ఒక అధికారం కదా, అది తప్పు కదా. ఏమంటావు బంగారి? కరెక్టే ఝాన్సమ్మా. ప్రేమతో ఇస్తున్నప్పటికీ అది తీసుకునే వాళ్ళకి వాళ్లే సెలెక్ట్ చేసుకునే చాయిస్ మనం ఇవ్వాలి. అలాంటి ప్రేమ చూపిస్తేనే వాళ్ల మనసుని టచ్ చేస్తుంది. మన ఇష్టానికి మనకి నచ్చింది వాళ్ళకి తీసి ఇచ్చేస్తే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. ఇష్టం లేకుండా దాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. బంగారి, మావయ్య, నువ్వు మీ అత్తగారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఏంటి? ఏంటి ఏంటి బ్రో? నేను చూస్తూనే ఉన్నాను, దూరంగా ఉంటున్నావు. ముందైతే సరదాగా నవ్వుతూ మాట్లాడేవాడివి, ఇప్పుడు మాట కూడా రావట్లేదు, మొహంలో నవ్వు కూడా లేదు. బ్రో అలాంటిదేం లేదు బ్రో. ఇదిగా చూడు, నాకంతా తెలుసు. ఏదో సినిమాలో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ లాగా మొహం అలా పెట్టుకుని ఉంటున్నావేంటి? శేషు, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉందిరా. సరే పద, ఊర్లో అలా తిరిగేసొద్దాం పద. వద్దు బ్రో, నేను రాను. రేయ్, ఇలా ఒంటరిగా ఉండి బాధపడి ఏం సాధిస్తావురా నువ్వు? ఇదిగా చూడు శేషు, ఈ ప్రపంచంలో ఆ ఒక్కమ్మయ్య ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? పాదరా పద. ఏరా, ఒక్కలోకే ఇంత ఫీల్ అయిపోతే 4-5 అయితే ఏమైపోతావురా నువ్వు? రామ్మ ఇందు బంగారం, దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇందు పాప ఒక్కతే ఎప్పుడు జాలీగా ఉంటుంది. పద, ఊరలా చూసి ఇంటికి వెళ్ళిపోదాం. నాకంతా ఒక కలలా ఉంది ప్రభు. నేనేమో ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అనుకున్నాను. పర్వాలేదు, అందరూ కన్విన్స్ అయ్యారు. అందులోనూ మా అన్న ఒప్పుకున్నాడే నిజంగా అల్టిమేట్. మీ అన్న నా గురించి తప్పుగా ఏం మాట్లాడలేదా? మొదట్లో వద్దు అని చాలా గట్టిగా చెప్పారు. తర్వాత నీ క్యారెక్టర్ చూసి నాకు కరెక్ట్ పర్సన్ నువ్వే అని ఒప్పుకున్నారు. తొందరలో మనకి పెళ్ళైపోతే హనీమూన్ ట్రిప్కి చాలా ప్లాన్స్ వేసుకున్నాను. ఎక్కడికి? స్విట్జర్లాండ్, లండన్, ఆ తర్వాత బాలి, వియత్నాం అలాంటివి. నువ్వు చెప్పే ప్లాన్ అంతా వింటుంటే నెల రోజులంతా హనీమూన్ ట్రిప్కే పోయేట్టుందే. అవును, పెళ్ళంటే లైఫ్లో ఒకసారి జరిగేది ప్రభు. ఇదంతా మనం మిస్ అవ్వకూడదు. శేషు, మనం ఈ పక్క వెళ్ళొద్దులే, నెగిటివ్ వైబ్లా ఉంది, ఆ పక్క వెళ్దాం. వదిలే బ్రో, పెళ్ళవ్వబోతోంది. ఇప్పుడు నేను ఫీల్ అయితే ఏమైనా మారుతుందా ఏంటి? నిజమే కదా, వర్షిని సంతోషంగా ఉంటే అదే చాలు బ్రో. ఇక్కడ చూడు, ఏదో ఉంది. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? తను ఇందును తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ కొనివ్వు, వెళ్ళు. రా, మనం వెళ్దామా? పద. అక్కడికి వెళ్ళాక అది కావాలి, ఇది కావాలి, పదండి, కుదరదు. మనం కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. సరే, కడుపు మండుతూ ఉండుంటుంది, అది తినే అయినా కడుపు చల్లార్చుకుందాం పద. శేషు, రండి ప్రభు. ఏంటి, మీకు ఊరంతా నచ్చిందా? వర్షిణి చాలా మంచి అమ్మాయి ప్రభు. అలాంటి అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టాలి. తనని బాగా చూసుకోండి. సారీ శేషు, నువ్వులో వచ్చేసిన అమ్మాయిని నేను చేసుకున్నట్లయింది. అయ్యో, అలాంటిదేం లేదు ప్రభు.
ఆ, ఆ, లేదు శేషు. ఆ, మా ఇద్దరి మధ్య రిలేషన్ అనేది జరగపోయింటే ఇదేమీ జరిగేది కాదు కదా. అండ్ నువ్వు లవ్ చేసిన విషయం తనకీ తెలియలేదు, నాకు తెలియలేదు. అది అసలు ప్రాబ్లమే కాదు కదా. మనం ఎవరిని లవ్ చేస్తే ఏముంది, వాళ్ళకెవరు నచ్చారనే కదా ముఖ్యం. నాకంటే మీరే చాలా విషయాల్లో బెస్ట్. మీరు మాత్రమే వర్షిణిని హ్యాపీగా ఉంచగలరు. హ్మ్. బాగా చూసుకోండి ప్రభు. కంగ్రాట్స్. ఝాన్సీ అమ్మా, అరెరే రా సుమతి. ఝాన్సీ అమ్మా, నా కోడలికి బిడ్డ పుట్టాడు. అందుకే మీకు చూపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని వచ్చాను. ఇవ్వు. ఓ చిన్ని కన్నా, చుచ్చు. ఏంటి నాన్న నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడే? అవును, పెళ్ళై ఎన్నాళ్ళవుతోంది? 1.5 ఏళ్ళు అవుతోంది ఝాన్సమ్మ. పర్వాలేదే, తొందరగానే కుటుంబానికి ఒక వారసునిచ్చేసావు. తీసుకో, జాగ్రత్త. మీనా, బంగారీ. వదినా ఎలా ఉన్నారు? అన్నయ్య బావున్నారా? ఆ, అందరం బాగున్నాం మీనా. మీరే ఊరి వైపుకే రానంటున్నారే. కుటుంబంలో ఏదైనా విశేషం అంటేనే వస్తున్నారు. ఎక్కడొదినా, వైజాగ్లో బోలెడు పనులు. మాకిక్కడికి రెగ్యులర్గా రావాలని ఆశ, కానీ ఈ టైమే కుదరటం లేదు. ఇలానే చెప్తున్నారంటే పుట్టిన ఊరితో బంధమే తెగిపోతుంది. అలా ఏం తెగిపోదులే సుమతి. మా ఇంటమ్మాయికే పెళ్లి పెట్టుకున్నాం. దానికి మన ఊరు మొత్తం 5 రోజుల ముందే వచ్చి దగ్గరుండి పెళ్లి జరిపించి వెళ్ళాలి. తప్పకుండా వస్తామమ్మా. పెళ్లి కంటే ముఖ్యం ఏముంటుంది? మీనా, బంగారి, మన కుటుంబం పద్ధతి ప్రకారం బిడ్డకి మర్యాద చేయండి. ఇదిగో బంగారి, నీ చేత్తు వాళ్ళకివ్వు. ఏమీనా, రవికి పెళ్ళై ఎన్ని రోజులైంది? 6 నెలలు అయ్యుంటుంది. ఇంకా ఇంట్లో ఏ విశేషం లేదా? అదేమన్నా ఇష్టపడి చేసుకున్న పెళ్ళా? వద్దు వద్దు అనుకుంటూనే చేసుకున్న అమ్మాయి కదా, అంత తొందరగా ఒప్పేసుకుంటారా? అవునవును. పెళ్లి పీటల మీద రవిబాబు ఎంత గొడవ చేశాడు. అవును. ఏదో ఝాన్సీ అమ్మ చెప్పింది కదా అని తాళి కట్టాడు. కానీ తన మనసులో ఉన్న అమ్మాయి ఇంకెవరో కదా. టక్కున తన్ని మర్చిపోయి ఈ అమ్మాయితో వచ్చేస్తాడా?